హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేమంతా కూడా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను టైలరింగ్ చరిత్రలోనే అద్భుతమైన కటింగ్ అని నేను ఒక వీడియో పెట్టాను కదా లాస్ట్ వీడియోలో. దానికి చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. ఈ ప్యాటర్న్స్ కావాలని చాలామంది కమెంట్ చేశారు లింక్ పెట్టమని. నేను లింక్ పెట్టాను ఆల్రెడీ మన ఛానల్లో. అలాగే కొంతమందికి ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయండి. ఈ ప్యాటర్న్స్ అసలు కరెక్టా కాదా, దీంతో కట్ చేస్తే మా బ్లౌజు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, ఈ కొలతలు కరెక్టా కాదా, ఏదో వాళ్ళు అలా ఇచ్చేస్తారు మనం కుడితే మన బ్లౌజ్ పాడైపోద్దేమో అనే ఒక డౌట్ చాలామందికి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈరోజు క్లారిఫై చేద్దామని, అలాగే మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఇది నడుం కొలత లేకపోతే చెస్ట్ కొలత మాకు అర్థం కావట్లేదండి అని. ఇది కూడా క్లారిఫై చేయడం గురించి నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి, ఈ ప్యాటర్న్స్ నేను చూపించాను మొన్న మీకు. ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉంటుందంటే 28 నుంచి 52 వరకు కూడా ఉంటాయి. కానీ నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే 28 నుంచి 42 వరకు ఈ సైజ్ అనేది మనకి వచ్చింది దీంట్లో. అలాగే దీని ప్రైస్ కూడా అడిగారండి మన సబ్స్క్రైబర్ చాలామంది. దీని ప్రైస్ వచ్చి 300 లోపు అండి. ఇది నేను లింక్ కూడా పెట్టాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఈ ప్యాటర్న్స్ ఏంటంటే ఇది నడుం కొలత ఆధారంగా చేసిన కటింగ్స్ ఇవి. ఈ కటింగ్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, ఇది కటింగ్ వచ్చిన వాళ్ళకి కాదండి, ఇది కటింగ్ రాకుండా స్టిచ్చింగ్ మాత్రం చేయగలిగిన వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అయిన ఆపర్చునిటీ, వరమని చెప్పాలి నిజంగా. ఎందుకంటే కరెక్ట్ కొలతలతో ఇస్తారు వీళ్ళు. ఈ కొలతలతోటి మనం ఊరికే ఇది మనం క్లాత్ మీద పెట్టేసేసి కట్ చేయడం, స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా మీకు, దేని జాయిన్ చేయాలి ఏంటి అనేది. ఇది జాయిన్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ఈ పేపర్ని మనం నడుము, మన బ్లౌజు నడుము సైజు చూసుకొని మనది ఏ సైజు అయితే ఆ సైజు. సో ఈ కటింగ్స్లో మనకి బ్యాక్, ఫ్రంట్, అలాగే హ్యాండ్స్ షేప్ పట్టి వస్తుంది. అది దాంతో మనం బ్లౌజ్ని అనేది కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కొంచెం షార్ట్గా ఉంటుంది, ప్రతి హ్యాండ్ కూడా ఇంతే ఉంటుందండి. ఇది మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, ఇది ప్రాబ్లం ఏమీ కాదు. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇది ఖర్చులతో పాటు 5.5 ఇచ్చారు. ఇది మనకి పెంచుకోవాలనుకోండి, ఇక్కడ ముందుగా పెంచేసుకుంటాము. పెంచేసుకుని మనకి ఎంత కావాలంటే అంత క్లాత్ మీద చెప్తానండి మీకు క్లియర్గా. పొడవు కావాలనుకున్నప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. హ్యాండ్ అనుకోండి, మనకి ఈ హ్యాండ్ వచ్చి నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ కాదు. చూడండి, ఇది మనం మామూలుగా అయితే ఇలా పెట్టుకుంటాం. ఓకే, ఇలా పెట్టుకుని కట్ చేసుకుంటాం. కానీ మనకు పొడవు కావాలి. ఇది ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ముందు ఫస్ట్ ఇక్కడ పెంచేసుకుంటాం. ఇంత పొడవు మనకి ఒక 3 ఇంచుల పొడవులు కావాలనుకోండి, మన క్లాత్ని బట్టి, లేకపోతే 2 ఇంచులు, 2 ఇంచులకి ఇలాగా మార్కు పెట్టేసుకుని ఆ 2 ఇంచుల నుంచే మనం ఈ ఈ ఈ హ్యాండ్ అనేది పెట్టుకుంటాం అనమాట. అర్థమైందండి? అలా ఆ విధంగా మీరు ఇలా ఒక లైను ఫస్ట్ డ్రా చేసేసుకోవాలి. మనకి ఎంత పొడవు కావాలో ముందు పెట్టేసుకోవాలి, ఖర్చులతో సహా పొడవు పెట్టేసుకుని ఆ పొడవు కింద నుంచి ఇది పెట్టుకోవాలి ప్యాటర్న్. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా మనం మెయిన్ ఈ కటింగ్ పెట్టుకుని లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుని మెయిన్ క్లాత్ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనండి, ఇలా ఈ విధంగా మీరు పెంచుకోవాలి. బ్యాక్ పార్ట్ పెంచుకోవాలనుకున్నారనుకోండి, ఆ బ్యాక్ పార్ట్ కూడా మనకి ఎంత కావాలో, ఈ మ్యాక్సిమము బ్యాక్ పొడవు ఇంచుమించు ఇదే ఉంటుందండి. ఏ సైజుకైనా ఇది కొలతలను బట్టే ఇస్తారు, ఏ సైజుకైనా అంతే ఉంటుంది. మీ బ్లౌజ్, మీ సైజ్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని బట్టి మీకు కావాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ పెంచేసుకుంటాం. ఎంత కావాలంటే అంత పెంచేసుకుని ఇక్కడి నుంచి మనం ఈ బ్యాక్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటాం. నేను ఈ 40 సైజు చూపిస్తున్నాను మీకు. ఇది 40 సైజు చూసారు కదా, ఈ 40 సైజు షేప్ పట్టి. అలాగే దానికి మనకు క్లియర్గా ఉంటుంది, రిటెన్షన్ పడాల్సిన పని లేదు. 40 సైజు
ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ అలా ఇదిగో కటింగ్స్ ఉంటాయి మనకి. షేప్ డాట్స్ ఎలా పెట్టుకొని. ఈ డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనుకుంటే మన బ్లౌజ్ మీ చేతిలో మీ బ్లౌజ్ ఉంటుంది కదా! ఆ బ్లౌజ్‌ని బట్టి మనం ఇది ఎంత ఉందో ఈ డాట్స్ ఎంత ఉన్నదో కూడా మన బ్లౌజ్‌ని బట్టి మనం పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా ఇదిగో చూసారా బ్యాక్ ఒకవేళ మీరు బ్యాక్ పెంచుకోవాలనుకోండి. ఒకవేళ మీ బ్లౌజ్ 1 ఇంచు పొడుగు ఒక హాఫ్ ఇంచు పొడుగు ఉందనుకోండి. బ్యాక్ పట్టీ వేస్తే పట్టీ కోసం తీసుకోవాలి. పట్టీ లేకపోతే ఒక హాఫ్ ఇంచు మాత్రమే కింద లైన్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత పెంచేసుకుని ఈ ఈ కటింగ్ పెట్టేసుకుని మనం ఉన్నది ఉన్నట్టుగా ఇది ఎలా ఉందో అలాగా కటింగ్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా ఈ బ్లౌజ్ అనేది వచ్చేస్తదండి. అస్సలు నో డౌట్ మీకు కొలతలు కరెక్టా కాదా అనేది నేను మీకు అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి లేదని కూడా నేను మీకు చూపిస్తాను ఈరోజు. నేను డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం గురించే నేను వీడియో మళ్ళీ చేస్తున్నాను నేను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి. మన సబ్స్క్రైబర్ ఏఎన్ఎన్ గారండి. ఆవిడ ఈ ప్యాటర్న్స్ రప్పించుకుని అది అసలు చెస్టో లేకపోతే నడుము కోలతో ఆవిడకి తెలియక అసలు ఎలాగా కట్ చేస్తే ఏమవుతుందో లేకపోతే అది అసలు అర్థం కాలేదంట ఆవిడకి. అర్థం కాక మళ్ళీ తిప్పి పంపించేసానండి. మీరు చెప్పిన వీడియోలో మీరు ఏ కొలత నడుము కొలత ప్రకారమే చెప్పారు కదా అని అడిగారు. అవునండి, నేను చెప్పింది నడుము కొలత ప్రకారమే. నేను ఏదైనా కటింగ్ చేసినా కూడా బ్లౌజ్ సైజుతో నడుము కొలత ఆధారంగానే నేను కట్ చేస్తాను. అది కరెక్ట్గా ఉంటుందండి. జస్ట్ కొలత కాకుండా నడుము కొలత ఆధారంగా మనం కట్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఈ కటింగ్స్ అన్నీ కూడా నడుము కొలత ఆధారంగానే తీసుకున్నాం అనమాట. చూసారా, ఈ నడుము కొలత ఆధారం అంటే మీరు నడుము ఎలా కొలుసుకోవాలనేది చూపించాను కదా మీకు. ఈ ఉక్సులు పట్టీ నుంచి ఐ బెల్ట్ తీసుకోకూడదు. ఐ బెల్ట్ లోపలికి పెట్టేసి ఈ ఉక్సులు పట్టీ నుంచి ఇది ఎంత వరకు వచ్చిందో ఇక్కడ వరకు ఉక్సులు పట్టీ వరకు ఎంత వరకు వచ్చిందో అది మన బ్లౌజ్ సైజ్ అనమాట. అది 38 అవని 40 అవని 42 అవని అది మన సైజు. మనకి ఆ సైజులో 4వ భాగం ఈ నడుము కొలతగా పెడతారనమాట. ఈ కటింగ్లు అన్నీ కూడా అసలు చాలామందికి డౌట్ ఏంటంటే అసలు దీంతో కట్ చేసి సక్సెస్ అవుతామా, కరెక్ట్గా వస్తుందా లేదా అనేదండి. 100% ఇదన్నీ కొలతలతోటి కట్ చేసిస్తారండి మనకి. మీకు కొంచెం లూజులు అవ్వచ్చు. ఒకవేళ అయితే లూజ్ అయితే ఒక కుట్టేసుకుంటాం. దానికి మించి ఏమి ఇది తేడా ఉండదండి. కరెక్ట్గా ఉంటుంది. ఆ కొలతలు అనేది కరెక్ట్గా ఉందో లేదో నేను మీకు చెప్తాను. అలాగే టైలరింగ్లో ఒక చార్ట్ ఉంటుందండి. నడుము ఎంత పెడితే చెస్ట్ ఎంత పెట్టాలి, చెస్ట్ ఎంత పెడితే మళ్ళీ ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి, లేకపోతే చంకదింపు ఎంత పెట్టాలి అనే చార్ట్ ఉంటుంది. అది కూడా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు కొలతలు అనేది తెలుస్తుంది. నేను ఆ చార్ట్ని పెట్టి కూడా నేను మీకు ఈరోజు వీడియో అనేది చూపిస్తాను. ఓకేనండి. చూడండి, ఇది బ్యాక్ చూడండి. ఇక్కడ 40 ఇంచెస్ బ్లౌజ్. ఇది 40 ఇంచెస్కి 4వ భాగము మనం ఈ నడుముకి తీసుకోవాలి. ఈ 40 ఇంచెస్ కదండి, 40 ఇంచెస్ 4వ భాగము ఈ నడుముగా తీసుకోవాలి. 40 ఇంచెస్లో 4వ భాగము 10 ఇంచెస్ కదా. ఈ 10 ఇంచెస్కి వీళ్ళు ఎంత పెట్టారో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అలా 10 ఇంచెస్ ఇది నడుము ఇక్కడికి పెట్టారు. మిగిలింది ఈ 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టారు. ఈ 1.5 ఇంచు ఎందుకు? ఈ 40 సైజు కదండి, చాలా క్లాత్ అవసరం ఉంటుంది. మామూలుగా మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు 1.5 క్లాత్ అనేది 1.5 మీటర్ అనేది 40 సైజ్ బ్లౌజ్కి కంపల్సరీ తీసుకోవాలి. లేకపోతే ఈ ఖర్చు అనేది 1/2 ఇంచు మాత్రమే ఖర్చు ఉంటుంది. ఖర్చుకు వస్తుంది మనకి మామూలుగా మీటర్ పావు తీసుకుంటే. ఇక్కడ 1.5 ఖర్చుకు ఉంచారు. ఈ 1.5 ఖర్చులోనూ 1 ఇంచు కంపల్సరీ మనము ఈ డాట్స్కి, ఈ బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి ఇక్కడ టిక్ పెట్టారు చూడండి, ఇక్కడికి డాట్స్ అనేది వేసుకోవాలి మీరు. ఈ డాట్ 1 ఇంచు కంపల్సరీ డాట్ ఉండాలన్నమాట. ఇంకా మిగిలిన నుంచి 1/2 ఇంచు మాత్రమే ఇక్కడ ఖర్చుకి ఇచ్చారు. ఎందుకంటే చాలా తక్కువ ఉంటుందండి క్లాత్. మనం ఎంత క్లాత్ పెట్టినా 1 మీటర్ పావు తీసుకుంటే 1/2 ఇంచు మాత్రమే ఉంటుంది. మీకు 2 ఇంచెస్ ఖర్చు కావాలనుకున్నప్పుడు మీటర్న్నర కావాలి. 40 సైజ్ 42 సైజు పెరిగి కొలిది కూడా క్లాత్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది అనమాట. ఇక్కడ 1/2 ఇంచు మాత్రమే ఇచ్చారు. అర్థమైంది కదా. ఇది నడుము సైజు. ఇంకా ఈ నడుము సైజుకి మనం చెస్ట్ ఎంత పెడతాం మామూలుగా మీకు చార్ట్ ప్రకారం చూపిస్తాను. ఒకసారి చూడండి. 40లో 4వ వంతు మనం ఇక్కడ నడుము తీసుకున్నాం కదండి. చూపిస్తాను మార్క్ చేసి. ఇదిగోండి, 10 ఇంచులు మనకి
ఈ నడుము తీసుకుంటాం ఇక్కడికి. ఓకే, ఇది అలాగే ఒక ఇంచు వచ్చి మనకి డాట్స్కి తీసుకుంటాం. డాట్స్ ఇంచుపోను ఇక్కడ మనకి 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చులు ఇచ్చారనమాట ఇక్కడ. ఓకే, మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడికి ఖర్చుతో సహా మనకి ఇక్కడికి వచ్చేసింది. ఈ 40 సైజ్ బ్లౌజు నడుము 10 వచ్చినప్పుడు మనం చెస్ట్ ఎంత పెట్టుకోవాలి? 1.5 ఇంచు. చిన్న బ్లౌజులకి అయితే 1 ఇంచు, ఒక పెద్ద బ్లౌజులకి అయితే 1.5 ఇంచు కలుపుకుంటే చెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ 10 ఇంచులకి 1.5 కలుపుతాం. 1.5 కలిపితే 11.5 మనకి చెస్ట్ అనేది రావాలి. 11.5 ఒక 1/2 ఇంచు ఇక్కడ ఖర్చు ఇచ్చారు కదా, 11.5 12 ఇంచులు వస్తే ఇక్కడ చెస్ట్కి ఖర్చుతో సహా వచ్చేస్తుంది. అది ఇక్కడ వచ్చిందో లేదో మీకు చూడండి ఒకసారి. ఇలా చూడండి, సరే కదా, 12 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. అర్థమైంది కదండి. ఇదండి మన నడుముతో చెస్ట్ మనకి ఎలా ఏ విధంగా వస్తుంది అనేది. ఇది ఇక్కడికి మీకు కరెక్ట్గా ఉంది కదండి. డౌట్ అనేది మీకు క్లారిఫై చేయడం గురించి నేను ఇలా కొలతలతో మీకు చూపిస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఈ 40 సైజు నడుము 10 పెట్టినప్పుడు అలాగే మనం నెక్ ఎంత పెట్టుకోవాలి, అలాగే షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు నేను చార్ట్లో చూపిస్తాను. ఆ విధంగా ఇక్కడ ఉందో లేదో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. చూడండి, ఇది బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్. ఇది నడుము ప్రకారంగా మనం ఏమేమి కొలతలు పెట్టుకోవాలనేది నేను ఈ వీడియో చేశానంటే మన ఛానల్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. 40 సైజ్ చెప్తున్నాను కదండి. ఈ 40 సైజుకి 10 ఇంచెస్ నడుము వస్తుంది కదండి. నడుముకి ఎంత కలుపుకుంటే చెస్ట్ వస్తుంది? ఇది 1.5 ఇంచు చెస్ట్ కలుపుకుంటే మనకి చెస్ట్ అనేది వస్తుంది. 11.5 ఇంచులు మనకి చెస్ట్ వచ్చింది. 1/2 ఇంచుకి వచ్చే కదా పెట్టాము. 1/2 ఇంచుకి వచ్చి పెట్టుకున్నప్పుడు మనకి 11.5 1/2 ఇంచు 12 ఇంచులు మనం ఇక్కడ పెట్టాం, మీకు చూపించాను కదా. ఓకేనండి. ఇప్పుడు ఈ 40 సైజ్ బ్లౌజ్కి మనము షోల్డర్ ఎంత పెట్టాలి? 6 పెట్టాలి. అది ఇక్కడ 6 ఉన్నదో లేదో మీకు చూపిస్తాను. ఆ 6లో నెక్ ఎంత పెట్టాలి, అలాగే షోల్డర్ అంటే ఇది షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ అంటే ఇది మనం కట్ చేసేస్తుంది నెక్ ఎంత పెట్టాలి, అలాగే చంక దిప్పు అంటే ఇది ఎంత పెట్టాలి అనేది నేను మీకు దీంట్లో కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరే చూడండి. ఓకేనండి. ఇప్పుడు ఈ క్లాత్ మీద పెట్టినాను మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు బ్యాక్ ఈ విధంగా కట్ చేస్తాం కదా. ఇది ఇలా పెట్టేసుకుని మనం షోల్డర్ ఎంత ఉందో, నెక్ ఎంత పెట్టారో అనేది మీకు చూపించడం గురించి చూపిస్తున్నాను నేను. కరెక్ట్గా ఇదిగో 6 ఉంది. షోల్డర్ కరెక్ట్గా 6 ఉంది. 6లో మనం ఇది ఎంత పెట్టారు, షోల్డర్ ఎంత పెట్టారు, నెక్ ఎంత పెట్టారు అనేది చూడండి. 3 వచ్చి నెక్ పెట్టారు, అలాగే ఇది వచ్చి 3 పెట్టారు. షోల్డర్ వచ్చి 3, నెక్ వచ్చి 3 పెట్టారు. అర్థమైంది కదండి. ఇప్పుడు అలాగే చంకదింపు ఎంత పెట్టారు? దీనికి చంకదింపు ఎంత ఉండాలి? ఈ 40 సైజుకి చంకదింపు ఎంత చూసారు? నెక్ 3 కరెక్ట్గా వాళ్ళ కొలతల ప్రకారం నెక్ 3 పెట్టారు. ఈ 3లో నెక్ తీసేస్తే ఇంకా షోల్డరు 3. అర్థమైంది కదండి. ఇప్పుడు చంకదింపు కూడా 6 ఉన్నదో లేదో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైను ఇక్కడికి కరెక్ట్గా ఉందో లేదో చూస్తే మనకి 6 అనేది కరెక్ట్గా ఉంది. అర్థమైందండి. ఈ 6కి కరెక్ట్గా ఇది ఎలాగ తీసుకుంటే మనకి 6 కరెక్ట్గా 6 ఉంది. చూసారు కదా అలా. అలాగే నెక్ డీప్ వచ్చి 9, ఇది 9 ఇంచెస్ నెక్ డీప్ ఉంది. 9 ఇంచెస్ వచ్చినప్పుడు ఇది 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది తగ్గించుకోవాలి, లేదంటే ఇది పైకి ఉండి కొద్ది ఇది 1/2 ఇంచు పెరుగుతుంది అనమాట. చూసారా. ఇప్పుడు ఈ కార్నర్లో నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, 1.5 ఇంచు ఈ కార్నర్లో తీసారు. కార్నర్ లోతు ఈ రౌండ్ చూసారు కదా, అంత కరెక్ట్గా ఈ కొలతలు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చూసారు. అసలు నో డౌట్ అబౌట్ ఇట్ అండి. మీరు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కటింగ్తో కట్ చేసి మీరు స్టిచ్ చేస్తే కనుక
చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఓకేనండి, మీకున్న డౌట్స్ చాలా మటుకు క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఇంకా మనము దీన్ని బట్టి మనం డాట్స్, ఇప్పుడు మీరు ఈ డాట్స్ కూడా అంతంత వేయాలి అనే డౌట్ ఉంటుంది. మనకు బ్లౌజ్ ఉంటుంది కదా మన చేతిలో, మన ఆది బ్లౌజ్ ఉంటుంది. ఆ ఆది బ్లౌజ్ని బట్టి మన ఈ డాట్స్ ఎంత ఉంటాయో కొలుచుకొని ఆ ప్రకారంగా ఈ డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఈ 3.5 ఉందండి. ఇది చిన్న సైజు బ్లౌజు. ఇంచుమించు 4.5 వరకు పెద్ద సైజు బ్లౌజులకి ఈ డాట్స్ అనేది ఉంటుంది. ఒక డాట్ 1/2 ఇంచ్ ఉండాలండి. మనం ఇంచు తీసాం కదా డాట్స్కి, 1/2 ఇంచు ఈ డాట్ ఉండాలి. ఈ డాట్ 1/2 ఇంచు, ఈ డాట్ 1/2 ఇంచు క్లాత్ దీనికి పోవాలి. మిగిలింది దీంట్లో ఒక 1/2 ఇంచు మాత్రమే ఖర్చుకి ఇచ్చారు ఇక్కడ. ఓకే, మనం ఈ కొంచెం మీకు క్లాత్ ఉండి ఖర్చు పెంచుకోవాలంటే కూడా ఖర్చు అనేది పెంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనండి, ఒక 1/2 ఇంచు ఖర్చు సరిపోతుందండి బ్లౌజులకి. పెద్ద ఖర్చున్న బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అవుతుంది. 1 ఇంచు 1/2 ఇంచు ఖర్చు సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడికి మీకు మీ డౌట్స్ అన్ని, మీ డౌట్లు బ్యాక్ పార్ట్కి అంతా క్లియర్ అయింది కదా. ఇప్పుడు మన ఫ్రంట్ ఏ విధంగా తీసుకుంటాం, ఈ బ్యాక్ని బట్టే ఫ్రంట్ తీసుకుంటాం. కానీ ఈ ఫ్రంట్ దీన్ని బట్టే ఫ్రంట్ ఉన్నదా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి, అండి ఇదిగో ఇలా వస్తుంది. మనం నెక్ అనేది రెండు కూడా కరెక్ట్గా దీన్ని బట్టే తీస్తాం కాబట్టి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని బట్టి ఇది ఎలా ఉందో అలాగే మీరు గీసేసుకోవాలి. బ్లౌజ్ మీద ఇలా పెట్టేసి, ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది, మీరు క్రాస్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్ తీస్తాం కదా, ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలి. ఇది క్రాస్ కదా, ఇలా క్రాస్ పెట్టుకుని మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ఉందో అంత డ్రా చేసేసుకోవాలి. ఓకే, అది మీకు స్ట్రైట్ అనుకోండి, స్ట్రైట్ బ్లౌజ్ అనుకోండి, ఇలా స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ పెట్టేసుకొని చివరికంటూ కరెక్ట్గా ఇలా స్ట్రైట్ వస్తుంది అన్నమాట ఇది. ఓకేనండి, ఇప్పుడు ఇది కూడా ఈ చంక నెక్ అది కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు చూపిస్తాను. ఇదిగో ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ నెక్కలో 6 ఇంచుల నుంచి 7.5 ఇంచుల వరకు కంటే ఎక్కువ ఏమీ ఉండదండి. ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 7 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఆ 7 ఇంచులు అనేది ఇక్కడ ఉందో లేదో మనం చూద్దాం. ఇక్కడ 7.5 పెట్టారండి. ఇది 7.5 ఇంచులు ఇక్కడికి పెట్టారు. ఇది ఇలా వస్తుంది, చూస్తారు కదా. ఇలా వెళ్ళేటప్పటికి ఇలా 1 ఇంచు రౌండ్ అనేది తీసేసుకున్నారు. ఇక్కడ కరెక్ట్గా 1 ఇంచు రౌండ్ అనేది మనకి, ఇంకా మీరు అసలు ఏమి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇది ఎలా ఉందో అలా పెట్టేసుకుని, మీకు క్రాస్ కావాలి కాబట్టి ఇలా క్రాస్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కార్నర్కి, ఓకే, ఇలా కార్నర్కి పెట్టుకుని క్రాస్ బ్లౌజ్. అదే స్ట్రైట్ అయితే చెప్పాను కదండి, ఈ విధంగా స్ట్రైట్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఇది ఇక్కడికే పెట్టుకోవాలి. ఇంక ఇది కొచ్చులతో ఉంటుందండి, మీకు ఏమి దీనికి ఎక్స్ట్రా ఏం పెట్టుకోగలదు. ఈ కొచ్చు మాత్రమే మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే కొంచెం పెట్టుకోవచ్చు, అంతేగాని ఎదరు కానీ కింద కానీ పైన కానీ మీరు ఏ విధమైన ఖర్చులు యాడ్ చేయకూడదు. ఓకేనండి, అలాగే ఈ డాట్స్ మిడిల్ డాట్ అనమాట. ఇది ఇక్కడ మిడిల్ డాట్ అనమాట. ఈ డాట్కి 2 ఇంచులు లోపలికి మనం ఫోల్డ్ చేస్తాం ఈ క్లాత్ని. అంటే ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత ఉంటుంది, మామూలుగా అయితే ఒక 3.5 ఇంచులు ఈ లెంత్ అనేది పెట్టుకుంటాం. దీని నుంచి 1 ఇంచు ఇటు, 1 ఇంచు ఇటు, ఇలా పెట్టుకుని దీని నుంచి దీనికి ఇలాగా మీరు ఏమీ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డాట్స్ పెట్టేసుకొని ఆ విధంగా ఇలా. ఇప్పుడు ఈ 2 ఇంచులు కూడా మనం లోపలికి పెడతాం అన్నమాట. ఫోల్డ్ చేస్తాం కదా షేప్కి, ఇలా లోపలికి పోయినప్పుడు ఈ షేప్ పట్టి, మనకి ఇచ్చిన షేప్ పట్టి కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేస్తాం కదా, ఈ క్లాత్ లోపల పోయినప్పుడు మన షేప్ పట్టి, ఇచ్చిన షేప్ పట్టి మరి దీనికి సరిపోవాలి కదండి. దీనికి సరిపోయిందో లేదో చూడండి. ఇది ఇలా ఉంది కదా, ఇదిగో 40 సైజు షేప్ పట్టి. ఇది ఈ పెద్దగా ఉన్నది, ఇక్కడ వెడల్పుగా ఉన్నది ఈ బుక్స్ల పట్టికి పెట్టుకోవాలి. ఇటువైపు చూసారా, వాళ్ళు ఇచ్చింది కరెక్ట్గా చూడండి. వాళ్ళు ఇచ్చిన షేప్ పట్టి కరెక్ట్గా ఈ సైజుకి
కరెక్ట్గా సరిపోయింది. ఇలా కుట్టిన తర్వాత బ్లౌజ్ కూడా ఎంత కరెక్ట్గా ఉంటుందో అనేది చూడండి. ఇలా చూసాం కదా, ఇక్కడ మిగిలింది మనం ఫోల్డ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఇదిగో 2 ఇంచులు ఉంది. ఈ 2 ఇంచులకి మనం ఫోల్డ్ చేసాం, చూసారు కదండి ఈ విధంగా. అలాగే హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వరకు చూపించాను, బ్యాక్ ఫ్రంట్, అలాగే షేప్ పట్టి కూడా మీకు చూపించాను కరెక్ట్గా. మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అలాగే ఈ డౌట్ తర్వాత ఇక్కడ కటింగ్ ఇచ్చారు కదా, ఈ కటింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఈ కటింగ్ ఎంత ఇంచో, 1/2 ఇంచే ఉంటుందండి. మీరు 1/4 ఇంచు కూడా పెట్టుకోవచ్చు మీ క్లాత్ని బట్టి. ఇది కూడా అంతే, ఒక 1/4 ఇంచు. ఎక్కడి నుంచి ఇదిగో ఇది ఇలా పట్టుకుంటే మనకి ఈ డాట్ వేసుకునేటప్పుడు ఇలా పట్టుకుంటే కరెక్ట్గా ఈ డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇలా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టీల వరకు చూపించాను మీకు. అలాగే హ్యాండ్స్ కూడా ఈ కటింగ్ కరెక్ట్ కటింగా లేదా అనేది, దీనికి కరెక్ట్గా హ్యాండ్స్ కూడా సరిపోయినాయి లేదో చూద్దాం. చూడండి, ఇది 40 సైజు హ్యాండ్స్. మనం ఈ 40 సైజుకి హ్యాండ్స్ కూడా కరెక్టా కాదా అనేది చూడండి. ఇది బ్యాక్ పార్ట్ నుంచి ఇలా పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్గా ఇలా చూసేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది. సరిపోయిందా లేదా, ఈ విధంగా కరెక్ట్గా ఉంది కదండి. మీరు అలా కాకుండా ఇలా కూడా చూసుకోవచ్చు. ఇలా ఫుల్గా కొలిచేసుకుని, ఇది ఎంత ఉంది, 11 ఉందండి. 11లో 1 ఇంచు తగ్గించేసుకోవాలి. బ్యాక్ సైడు ఈ చంకదింపు ఎంత ఉందో అంతా చూసుకుని, ఇది ఎంత వస్తే అంతకి 1 ఇంచు తగ్గించుకుని మనము ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇదిగో 10 వచ్చింది కరెక్ట్గా, 10. చూసారు కదా, ఇంత పర్ఫెక్ట్గా ఈ కటింగ్ అనేది ఉందండి. ప్రతిదీ కూడా అనేది ఉంది కొలతలతో. మీరు అసలు ఇలాంటి కటింగ్తో మీరు ఈ ప్యాటర్న్తో కనుక కట్ చేసి కుడితే కనుక ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అలా కుదరకపోతే నాకు కమెంట్ చేయండి. మీరు ఏ మాత్రము డౌట్ లేకుండా మీరు మీ బ్లౌజ్ని మీరు కట్ చేసుకోవచ్చు. మీ బ్లౌజే కాదండి, మీరు అసలు మీకు కటింగ్ అనేది రాదు, అసలు స్టిచ్చింగ్ మాత్రమే వచ్చు. నేను అదే చెప్పానండి లాస్ట్ వీడియోలో, మీకు కటింగ్ అసలు రాదు. కటింగ్ అంటే భయం, ఆ భయం వల్ల మీరు మిషన్ అనేది మానేశారు. స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా కుడతారు. అంటే ఫాల్స్ కుడతారు, లేకపోతే నైటీలు కుట్లు వేసుకుంటారు, బెడ్షీట్లు కుడతారు, అలా A to Z అన్నీ కుట్టగలుగుతారు. కానీ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి మీరు కటింగ్ వల్ల మీరు భయపడి మిషన్ అనేది మానేస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకేనండి ఇది. ఈ ప్యాటర్న్స్ ఏమి లేదండి, చాలా తక్కువ, 300 లోపే ఇవి మీరు రప్పించుకుంటే 28 సైజు నుంచి ఉంది. మీకు ఇంకా 52 సైజు వరకు కూడా మీరు బ్లౌజులు కుట్టగలుగుతారు. ఇది ఒక్కసారి తీసుకుంటే మీరు 300 దీని మీద పెడితే కనుక లైఫ్ లాంగ్ 100 బ్లౌజులు కుట్టొచ్చండి అన్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ బ్లౌజులో అంతా కొలతలతో నేను మీకు ఇప్పుడు ఒకటే చూపించాను. నేను అన్నీ కూడా కొలతలు ఎలా ఉన్నాయనేసి నేను చూశాను. అన్నీ కూడా కొలతలతోటి కరెక్ట్ అయిన కటింగ్ అండి ఇది. మీరు తప్పకుండా మీరు తీసుకుని ఈ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవటమే కాకుండా మీరు నిరభ్యంతరంగా మీరు అసలు ఏమీ టైలరింగ్ రాకపోయినా టైలరింగ్ అనేది బోర్డు అనేది పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాటర్న్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి. మీరు బ్లౌజ్ వస్తుంది మీ దగ్గరికి, మాకు ఈ బ్లౌజు కుట్టాలని వస్తుంది. మీరు ఫస్ట్గా చూసుకోవాల్సింది మీరు బ్లౌజ్ సైజు చూసేసుకోవాలి. బ్లౌజ్ సైజు ఈ ఉక్సులు పట్టి కొలవకూడదు. ఇక్కడి నుంచి లాగా బ్లౌజ్ సైజు అనేది చూసేసుకోవాలి. ఈ సైజు చూసేసుకుంటే మనకి దీంట్లో ఏ సైజు అనేది మీకు తెలిసిపోతుంది. ఆ సైజు తీసేసుకోవటం. ఆ బ్లౌజులో ఏదో చెప్తారు కదండి, మాకు హ్యాండ్స్ పొడవు కావాలంటారు, లేకపోతే తక్కువ అంటే సేమ్ అదే ఉంటే మీకు డౌటే లేదు, క్లియర్గా అది పెట్టేసుకోవచ్చు. లోతు గీతి ఏమేమి కూడా మీరు మార్చాల్సిన పని లేదు. ఒకవేళ హ్యాండ్స్ పెంచాలంటే నేను ఇప్పుడు చెప్పాను కదండి, హ్యాండ్స్ ఆ విధంగా పెంచి మీరు కట్ చేసేయండి, కుట్టేయండి, మంచి టైలర్గా మీరు ఎదగండి. ఇది కరెక్టా కాదనేది మీరు ఒక్కటి మీ బ్లౌజు మీరు కొన్ని శారీ మీద బ్లౌజ్ కూడా కాదు, అంత డౌట్ ఉంటే మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి కట్ చేసుకుని కుట్టుకోండి. అది ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోలో నేను
ఫస్ట్ మీకు ఇది పరిచయం చేసిన వీడియో అయితే చాలామంది చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారండి. ఇంకా డౌట్స్ వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను క్లారిఫై చేశాను. ఎందుకంటే అసలు డౌట్ వచ్చి ఒక ఆవిడైతే మన సబ్స్క్రైబరే తిప్పి పంపించేశారంట. అంటే ఎలా కట్ చేయాలో ఎలాగ ఏంటో అని అసలు నడుము ఏంటో చెస్ట్ ఏంటో కూడా అర్థం కాలేదంట. నేను ఒకటే చెప్తానండి, మీ బ్లౌజ్ సైజు ఒకటే మాత్రమే చూడండి మీరు, అంతే. మిగిలిందంతా ఎందుకంటే ఆ సైజుగా ఆ పొడవులో ఆ లూజులో అన్నీ ఈ కటింగ్లో వచ్చేసినాయి. కాబట్టి మీరు సైజు చూసుకోవటము, మీరు దీంట్లో ఏ సైజో చూసి అది ఉన్నట్టుగా పెట్టేసి కుట్టేసేయండి. మీకు ఇంకా కొంచెం టైలరింగ్ మీద కొంచెం పట్టు ఉంటే కనుక ఖర్చులు ఎంత ఉన్నాయో ఒకసారి చూసుకుని, మీ బ్లౌజ్కి ఎంత ఖర్చు ఉందో అంతా దీంట్లో ఉందా లేదో చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే దీంట్లో రాని ఉక్సులు పట్టీలు, మెడ పట్టీలు, క్రాస్ పట్టీలు రాలేదండి. అవి మాత్రం మీరు ఈజీగా చెప్పాను నేను మన లాస్ట్ వీడియోలో చూస్తే మీకు ఆ క్రాస్ పీసులు అంటే నెక్క పీసులు, అలాగే ఉక్సులు పట్టీలు పీసులు ఎలా తీసుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో నేను చూపించాను. దాంట్లో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఈజీగా మీరు స్టిచ్ చేయగలుగుతారు. ఓకేనండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని మీద నేను లాస్ట్ చేసిన వీడియో మీద కానీ దీని మీద కానీ ఇంకా మీకు డౌట్ అనేది ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ప్యాటర్న్స్ లేకుండా మీరు బ్లౌజ్ని కొలతలతో కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఈ బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ కూడా నేను ఇచ్చానండి, ఒక వీడియో చేశాను మన ఛానల్లో. మీరు అది తప్పకుండా ఆ వీడియో చూడండి, కొలతలతో మీరు బ్లౌజ్ని అనేది కట్ చేసుకోండి. ఓకేనండి. మీరు కొలతలు అవి మేము కట్ చేయలేము చూడలేము అంటే ఈ ప్యాటర్న్స్ అయితే తీసుకుని దీని ప్రకారం ఫాలో అవ్వండి. మీకు మీ టైలరింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఓకేనండి. తప్పకుండా టైలరింగ్ అంటే ఇప్పుడు ఏమీ తక్కువేమీ కాదండి. టైలరింగ్ చాలామంది తక్కువగా టైలరింగ్ అంటారు, కానీ టైలరింగ్ బిజినెస్ చాలా బెనిఫిట్ అయిన బిజినెస్ అండి. ఇది చాలా తక్కువ పెట్టుబడి. మనం ఒక మిషన్ కొంటాం, దారాలు కొంటాం, కొన్ని స్కేల్ అని సిజర్స్ అని కొత్తగా నేర్చుకునే వాళ్ళది ఈ కటింగ్స్కి ఒక 300 ఇవి కటింగ్స్ తీసుకోవాలి మీరు, అంతేనండి. ఇది చాలా బెనిఫిట్ అయిన బిజినెస్. ఎందుకంటే ఎప్పుడు అందరికీ బట్టలు అవసరం. శారీ కొన్నారంటే శారీ మీద బ్లౌజ్ కంపల్సరీ కదండి. శారీ ఫాల్ స్టిచ్చింగ్ చేయాలి, అంచులు కుట్టాలి, బ్లౌజ్ కుట్టాలి, ప్రతి ఒక్కరికి అవసరం కదండి. ఎంతమంది టైలర్స్ వచ్చినా కూడా వర్క్ అనేది ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుందండి. ఇది తక్కువేం కాదు. టైలరింగ్ అనేది తక్కువగా అంచనా వేయొద్దు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకుని లేడీస్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనీ సంపాదించాలంటే మాత్రం ఈ టైలరింగ్లో మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చండి. టైలరింగ్ అంటే ఇదివరకు అంటే చాలా తక్కువ అండి రేట్లు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇదివరకులా కాకుండా ఇప్పుడు బ్లౌజ్కి వచ్చి ఒక్క బ్లౌజ్ కుడితే మనం ఒక 250 లైనింగ్ బ్లౌజ్ ఆడతా పడతా కొడతాను నేనైతే, ఎందుకంటే ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసుకుని. కానీ మీరు అదే పని మీద ఉన్నారంటే కనీసం రోజుకి 2000 అయినా ఈజీగా మీరు సంపాదించవచ్చండి. ఓకేనండి. మరి ఇది నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా మీరు కమెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.